హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏమేమి పనులు ఉంటాయి అనేది అయితే షేర్ చేస్తానన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బఠానీ మసాలా చేసి దోశ చేస్తున్నాను. రీసెంట్గా ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ చేసింది కదా, బఠానీ కుర్మా చేసి పూరీ చేసింది. మా పిల్లోనికి అయితే బాగా నచ్చేసింది. అందుకే ఈరోజు కూడా నేను ఈ బఠానీ మసాలా చేసి దోశ అయితే చేసేస్తున్నాను. ఈ మసాలా సాంబార్ వచ్చేసి దోసకి, ఇడ్లీకి, పూరీకి, చపాతీకి అన్నిటికీ బావుంటుంది. సో, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సో, ముందుగా నైటే సోక్ చేసి పెట్టింటిని ఎండు బఠానీ. బాగా ఫ్రెష్‌గా పచ్చి బఠానీ లాగానే కనిపిస్తుంది గదా! ఇప్పుడైతే 2-3 గ్లాసెస్ వాటర్ పోసేసి 2-3 విజిల్ అయితే వదిలేసాననమాట. మీడియం ఫ్లేమ్‌లో విజిల్ వదులుతాను. క్వాంటిటీ తక్కువుంది గదా! హై ఫ్లేమ్‌లో వదిలితే 4 వదిలినా గూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యి ఉండదు. సో, నీట్‌గా కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 విజిల్ అయితే సరిపోతుంది. ఇంకా ఏం చేసినా గూడా రైస్ కొద్దిగా చేయాలి కాబట్టి ఈరోజైతే రెడ్ రైస్ చేయట్లేదు. వైట్ రైసే చేస్తున్నాను. ఈ సాంబార్‌కి అంటే మసాలా సాంబార్‌కి వైట్ రైస్ తింటుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా అందుకే నీట్‌గా వాష్ చేసేసి కొంచెం సోక్ అవుతుందనేసి ఇప్పుడే వాష్ చేసేసాననమాట. కొద్దిగా ఉప్పయితే యాడ్ చేస్తున్నాను. ఈ స్పూన్స్ వచ్చేసి ఊర్లో తెచ్చుకున్నాను, వుడెన్ స్పూన్సు. అనిపించింది. ఇంకా ఈ ఉప్పులో వచ్చేసి స్టీల్ స్పూన్స్ ఏస్తే ఒక తుప్పు పట్టినట్లు అయిపోతుంది. నాకీ ఎప్పుడు కూడా చేత్తో వేసే అలవాటు. స్పూన్స్ చాలా రేర్ యూజ్ చేసేది. చూద్దాం ఈ వుడెన్ స్పూన్స్ ఎలా అనిపిస్తుందనేసి తెచ్చుకున్నాను. అండ్ వుడెన్ స్పూన్స్ పెట్టేదాని వల్ల తుప్పు పట్టదు, ఏం కూడా అవ్వదు కాబట్టి ఇంకా నచ్చితే అలానే కంటిన్యూ చేసేస్తాను. ఇంకా ప్లాస్టిక్ స్పూన్లు పెడితే ఆల్రెడీ డబ్బాను ప్లాస్టికే గదా! ఆహ్, సో, వద్దు అనిపించింది. ఇంతకుముందు నా దగ్గర ఒక పీంగాణిది ఉన్నింది. దాని మూతొచ్చేసి పగిలిపోయిందనమాట. సో, మళ్ళీ తీసుకోలేదు. చూద్దాం, దొరికితే మళ్ళీ తీసుకుంటాను. అండ్ ఇంకా దోసపిండయితే నైటే రుబ్బి పెట్టేశాను. దీంట్లో అయితే నైటే ఉప్పు యాడ్ చేసి పెట్టేశాననమాట. జస్ట్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలంతే ఇంకా. ఒకవేళ నైటే ఉప్పు యాడ్ చేయలేదంటే సరిగ్గా పులిసేయదనమాట. అందుకే కొంచెం పిండికైతే ఉప్పు యాడ్ చేసి పెట్టేస్తాను. అండ్ ఇంకా టైం చాలానే ఉందనిపించింది. అందుకే కొంచెం రిలాక్స్‌గా కూర్చొని హాట్ వాటర్ తాగుదామనేసి హాట్ వాటర్ అయితే కాంచేసుకున్నాను. కెటిల్‌లో కాంచలేదు. ఇలా గిన్నెలోనే కాంచేసాననమాట. సో, తాగినంత వేడినైతే కాంచేసుకున్నాను. సో, అప్పుడప్పుడు హాట్ వాటర్ తీసుకునే దాని వల్ల గూడా మైండ్ రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. రోజుకొక 3, 4 సార్లు కూడా తాగొచ్చు. చాలా బావుంటుంది రిఫ్రెషింగ్‌గా. అండ్ మనకి ఎక్సెసివ్ ఫ్యాట్ కూడా కరిగే అవకాశాలెక్కువున్నాయి హాట్ వాటర్ తాగేదాని వల్ల. అండ్ ఇంకా వాటర్ తాగేసొచ్చి టెంకాయ అయితే ఇలా లోడేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది బాగా ముదిరింది. ఈజీగానే వచ్చేసిందనమాట. ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టే పని లేకుండా. ఇంతకుముందు వీడియోలో లడ్డూ చేశాను కదా, రవ్వ లడ్డు. అప్పుడు కూడా అంతే అనమాట. ఇలా టెంకాయ చాలా సులువుగానే వచ్చేసింది. అండ్ ఇంకా వీటిలనైతే చిన్న చిన్నగా తురిమేసుకుంటున్నాను. ఎంత అవసరమో దాన్ని కట్ చేసి పెట్టేసుకొని ఇలా తురిమి పెట్టేసుకుంటున్నాను. పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అక్కడే తురిమేస్తున్నాననమాట. ఎట్లున్నా మిక్సీ పట్టేస్తాం కాబట్టి. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నామంటే అది కొంచెం ఇక్కడ చూడండి ఈ సైజులో ఉండిపోతుంది. అది సాంబార్లో అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒక్కోసారి మా పిల్లోనికైతే అస్సలు నచ్చదనమాట. అందుకే ఇలా తురిమేసుకుంటున్నాను. తురిమేది కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు. చాలా ఈజీనే అనిపించింది. తక్కువే తీసుకున్నాను గదా, అందుకే ఈజీనే అనిపిచ్చింది. అండ్ ఇంకా రైస్ కూడా మంచిగా సోక్ అయి ఉంటుందనేసి రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కువ టైం ఉందంటే గంజి వంచుతాననమాట. కొంచెం టైం సరిపోదేమో అనిపించినప్పుడు ఇలా కుక్కర్‌లో పెట్టేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కుక్కర్‌లోనే పెడతాను. అండ్ ఇంకా మసాలా కోసం ఈ శనక్కాయ గింజలంతా వేయించుకోవాలి. సో, ఈ మూడిటిని కూడా సిమ్‌లోనే వేయించుకోవాలనమాట. లేదు, టైం లేదు, కొంచెం క్విక్‌గా వేయించుకోవాలంటే ఫస్ట్ శనక్కాయ గింజలు వేయించుకొని సెపరేట్‌గా పెట్టుకొని, ఈ నువ్వులు, గసగసాలు కూడా సెపరేట్‌గా వేయించుకోవాలనమాట. లేదంటే మాడిపోతుంది. సో, జాగ్రత్తగా చూసుకోండి. ఇలా సిమ్‌లోనే వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. నేనైతే ఇది వేయించుకునే టైంలో ఎర్రగడ్డలు ఒలిసేది ఇవంతా కూడా రెడీ చేసుకుంటా ఉంటాను. సో, బట్ దీన్ని చాలా టైం స్కిప్ చేయకూడదు. బాగా మాడిపోతుంది. సో, మంచిగా ఏగింది గదా, చల్లారడానికి మంచిగా ఫ్యాన్ కింద పెట్టేసొస్తాను. ఇంకా బ్లెండర్‌లో అయితే ఈ తురిమిండే టెంకాయని యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇలా చేసేదాని వల్ల బ్లేడ్లు గూడా ఈజీగా బ్రేక్ కాకుండా ఉంటుంది. మెయిన్‌గా జార్స్‌కి ఈజీగా ఇరిగిపోతుంది. ఇంతకుముందు మిక్సీనే ఉండేది కదా, దాంట్లో కొంచెం బ్లేడ్లంతా ఈజీగానే ఇరిగిపోయేది. ఇట్లా చేసుకునే దానివల్ల బ్లేడ్స్‌కి కూడా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను, టొమాటో కూడా. ఇప్పుడు ఫస్ట్ మిక్సీలో అయితే టెంకాయి, అల్లం రెండిటిని మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను నున్నగా.
చూడ్డానికే టెంకాయ పల్లాగా భలే కనిపిస్తుంది గదా! అండ్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 4 యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇంట్లో అందరికీ బా నచ్చుతుంది. ఇప్పుడు టొమాటో ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలనమాట. బాగా నున్నగా పెట్టుకోవాలి. మెయిన్‌గా టెంకాయని అప్పుడే ఫ్లేవర్ రిలీజ్ అయ్యి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తొక్కు తొక్కుగా అలాగే వదిలేసామంటే అంత టేస్ట్ ఉండదనమాట. మెయిన్‌గా ఈ బఠానీ సాంబార్‌కి దీనికి. సో, ఇప్పుడైతే మిక్సీ పట్టేసాను. చూస్తే ఇంకా ప్రాపర్‌గా బ్లెండ్ కాలేదన్నమాట. నున్నగా కాలేదు. కొంచెం తొక్కు తొక్కగానే ఉన్నింది. అంటే మెయిన్‌గా ఈ ఎర్రగడ్డ, టొమాటోలు. అందుకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాను. సో, ఇంకా ఈ పౌడర్ కూడా చేసుకున్నాననమాట. చెనక్కాయ గింజలు, నువ్వులు, గసగసాలు ఏయించుకొనుంటిని గదా! దాన్ని కూడా మిక్సీ పట్టేసాను. అండ్ ఇదైతే ఇంకా బ్లెండర్ ఫుల్లుగా ఉంది గదా! మెదిగేకి అంత కన్వీనియంట్‌గా ఉండలేదు. ఇంకోసారి వేస్తామనిపించింది గానీ, ఆ లోపలే కరెంటే పోయింది. ఏం చేసేకాయలే చాలా సేపు రాలేదన్నమాట. ఇంక అందుకనేసి టెంకాయ అయితే బాగా మెదిగింది కాబట్టి ఇంక అట్లనే యాడ్ చేసేస్తిని. సో, ఇంక ఒక వంకాయ గూడా యాడ్ చేసుకున్నాను. కొన్ని వంకాయలు అండ్ ఉల్లిగడ్డలుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది ఈ రెండిటి కాంబినేషన్ అయితే. ఇప్పుడు తగినంత కారం ఒక 2 స్పూన్స్ అంతా యాడ్ చేసుకున్నాను. 2 ½ స్పూన్స్ అంతా ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇంకా దాన్ని విజిల్ పెట్టేసిన తర్వాత నేనైతే ఈ మిగిలిండే సామాన్లంతా కడిగేస్తున్నాను. ఇలా ఎప్పటిదప్పుడు కడుక్కుంటే షింకు ఖాళీగా ఉంటుంది. అండ్ చూడ్డానికి కూడా కొంచెం ప్లెజెంట్‌గా ఉంటుంది. మెయిన్‌గా వంట చేసేటప్పుడు ఈ షింక్‌ని క్లీన్‌గా పెట్టుకోవాలి. అంటే సామాన్లు తక్కువగా. అండ్ ఈ తురుముతాం కదా! దీన్నైతే ఇలా రివర్స్‌లో వాష్ చేయాలనమాట. ఇట్లా నార్మల్‌గా తురిమేలాగా వాష్ చేసామంటే ఈ స్క్రబ్బర్ అంతా ఇరుక్కొని పోతుంది. అందుకే దీన్ని ఇట్లా రివర్స్‌లో వాష్ చేస్తాననమాట. సో, ఎక్కువ ఫుడ్ ఏమన్నా స్టిక్ అయిపోయుంటే చిన్న చిన్న హోల్స్‌లో టూత్ బ్రష్ ద్వారానే దాన్ని క్లీన్ చేసుకుంటాను. అప్పుడైతే ఎక్కువ స్క్రబ్బర్ యూజ్ చేయను. ఇంకా ఇలా మొత్తం నీట్‌గా వాష్ చేసేసిన తర్వాత దోస అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో, ఈ పాన్ తీసుకొని నాకు 6 మంత్స్ పైనే అయ్యింది. సో, చాలా బా నచ్చిందనమాట. నిజంగానే చాలా బావుంది. దోసలు చేయడానికి కూడా చాలా ఈజీ. ఈ నాన్ స్టిక్‌లో ఎంత కన్వీనియంట్‌గా ఉంటుందో దీంతో కూడా అంత కన్వీనియంట్‌గా ఉంటుంది. మొన్న నేను చపాతీ చేశాననమాట. అందుకే కొంచెం స్టిక్ అవుతా ఉంది. యూజువల్‌గా అంత కూడా స్టిక్ కాదు. నేను ఆయిల్ వేయడానికి కొంచెం పిసినారితనం చూపించాను కదా! అందుకే కొంచెం లైట్‌గా స్టిక్ అయింది. ఇంకా మా పిల్లోనికైతే బాక్స్ ప్యాక్ చేసేసాను. రవ్వ లడ్డు, మ్యాంగో, కొన్ని బిస్కెట్స్, ఇంకా దోస అనమాట. ఇంకా చిన్న బాక్స్‌లో అయితే సాంబార్ ఇచ్చేస్తాను. అండ్ ఇంకా మా ఆయనకి, నాకైతే ఇప్పుడు దోసలు పోసేస్తున్నాను. సో, నాకు ఆయిల్ వేసే అలవాటు ఆహ్, ముందున్నింది. తర్వాతేమో ఆయిలేసేదే వదిలేసాను. అందుకే కొంచెం లైట్‌గా ఇలా స్టిక్ అవుతుంది. ఇంకా చాలా సులువుగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ యూజ్ చేసినా కూడా చాలా బా వస్తుందనమాట. సో, నేనైతే కొనుక్కునింది అమెజాన్‌లో. మీకైతే లింక్ ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నిజంగా వర్త్ అనమాట. కొంచెం డబ్బులు పోతే పోనీ హెల్త్‌కి చాలా మంచిది కదా! తగినంత ఐరన్ కూడా మన బాడీకొస్తుంది. అండ్ ఇంకా ఇంటి దగ్గరే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తున్నారని చెప్పాను కదా! ఇక్కడ చూడండి మష్రూమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట మష్రూమ్ ఫార్మింగ్ చూసింది. నేను మామూలు ప్లాంట్స్ వస్తాయి కదా! అలా కిందనే వస్తుందనుకున్నాను గానీ ఇలా హ్యాంగ్ చేస్తారు. ఇలా వస్తుందనేసి నాకు అస్సలు ఐడియా ఉండలేదు. మాకైతే బా అనిపిచ్చింది. అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ నీట్‌గా క్లీన్ చేసుకోలేదనమాట. చానా చెత్త ఉన్నింది. ఊరికెళ్ళినాం గదా! ఇటు సైడ్‌లో మొత్తం గాలికొచ్చి ఏదేదో కవర్లు, బిస్కెట్ కవర్లు, చాక్లెట్ కవర్లు ఇలా మొత్తం వచ్చి చెప్పుల స్టాండ్ దగ్గరే ఉన్నిందనమాట. ఇంక అందుకనేసి ఇంకా సాయంత్రం నీట్‌గా క్లీన్ చేసుకుందాము. ఇంక పొద్దున్నే ఇంత పని పెట్టుకుంటే మిగతా పనులేది అవ్వదనేసి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాననమాట. మార్నింగ్ అయితే ఇంటి ముందర మాత్రం ప్లెయిన్‌గా చెత్త తోసుకున్నాను. అంటే ఈ మిగతా స్పేస్‌లో ఆ కార్నర్‌లో అంతా నీట్‌గా తొయలేదు. అందుకే ఇప్పుడు నీట్‌గా తోసేసి ఇంకైతే నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. సో, ఎక్కువ మట్టి గూడా ఉన్నిందనమాట. అండ్ నేనిది వాష్ చేసేసానో లేదో వాన వచ్చిందనమాట. ఇంక ఒకేసారి పొద్దున్నే బొట్లు పెట్టుకుందాంలే గడపలకనేసి ఇంకా నీట్‌గా వాటర్ అంతా తోసేసి వచ్చేసాను. అండ్ ఇంకా నైట్‌కొచ్చేసి రసం పెడుతున్నాననమాట. నేను చేసే రసం అంటే ఇంట్లో అందరికీ బా నచ్చుతుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. సో, చింతకాయ అసలు రసం చేయాలని ఐడియా ఉండలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే కొంచెం లేట్‌గా చింతకాయ సోక్ చేశాను. అందుకే ఇంకా కొంచెం సారం అలాగే ఉందనిపిస్తుంది గదా! సో, ఇంకా
కొంచెం ఉంటే ఏం చేసేది, కొంచెం ఏదైనా సామాన్లు తోముకోవడానికి పెట్టుకోవచ్చు. ఇంకా 4 టొమాటోలు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఇలా నీట్‌గా ఇలా మ్యాష్ చేసుకోవాలనమాట. చెయ్యిలోనే మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే గమ్మత్తు టేస్ట్ ఎక్కువ అప్పుడే. ఇవి కొంచెం కాయగా ఉన్నాయి కాబట్టి దాని స్కిన్ తీసేకి కాలేదు. లేదంటే దాని స్కిన్ తీసేసి గుజ్జు మాత్రం పెట్టేదాన్ననమాట. అప్పుడైతే ఇంకా బావుంటుంది. అండ్ ఇంకొంచెం రైస్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే రెడ్ రైస్ కూడా బావుంటుంది రసంకి. బట్ నేనేమో దాన్ని సోక్ చేయలేదు. అది సోక్ అవ్వాలంటే మినిమమ్ 1 అవర్ అన్నా సోక్ అయితేనే అది రైస్ బాగుండేది. ఇంకా అందుకే ఈ రైసే పెట్టేశాను. ఈ స్పూన్ చూడండి మందంగా ఉంది కదా! ఉప్పేయడానికి కొంచెం భయమవుతుంది. ఎక్కువ వేసేస్తానేమో అనేసి చాలా తక్కువ వేస్తా ఉన్నాను. బట్ తక్కువ వేసేదే బెస్ట్. ఎక్కువ వేసేస్తే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలనేసి రకరకాలుగా ఆలోచించాలి. అది తక్కువ ఉందనుకోండి కరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇంకా రసం స్టార్ట్ చేసేద్దామా? సో, కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం సాసులు యాడ్ చేసుకున్నాను. సో, ఇంకా మనం రసంకొచ్చేసి జీలకర్ర, మిరియాలు, ఒక తెల్లగడ్డ ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. లేదా దంచుకుంటే ఇంకా బావుంటుంది. ఒక 3, 4 ఎండుమిరపకాయలు తుంచేసేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అప్పుడే టేస్ట్ బావుంటుంది. లేకపోతే మాడిపోతుంది. రసం వికారంగా అయిపోతుంది. కొంచెం హింగు వేసుకున్నాను. పచ్చి కరివేపాకు ఇవన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే అరోమా అంతా రిలీజ్ అయ్యి ఇల్లంతా రసం గమ్ములు కొడతా ఉంటుంది. ఈజీగా అర్థమవుతుంది వీళ్ళింట్లో రసం అనేసి. అలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టొమాటో చింతకాయ పిసికి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసేసుకోవాలి. పులుపు చెక్ చేసుకోవాలనమాట. పులుపు సరిపోయిందా లేదా అనేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, లైట్‌గా సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసేసి బాయిల్ అయ్యేదానికి వదిలేయాలనమాట. చూడండి రసం ఎంత క్విక్కో కదా! చాలా ఈజీ చేసేది. అంతే మంచిది కోల్డ్‌కి కూడా. సో, ఏం భయం పడకుండా ఇలా చేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టాను కదా! దాంట్లో కూడా కొంచెం వాటర్ మిక్స్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో, కొత్తిమీర కరివేపాకు వేసేదాని వల్ల టేస్ట్ ఇంకా వేరే లెవెల్‌లో ఉంటుంది. చాలా బావుంటుంది నిజంగానే. ఇప్పుడైతే మళ్ళీ ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. అంటే రసంకనమాట. అండ్ ఇలా బాయిల్ వచ్చినప్పుడైతే ఇంకా మన రసం అయితే రెడీ. సో, ఎప్పుడు వంట చేసేకి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఇలా రసం పెట్టేసుకుని మంచిగా రైస్ పెట్టేసుకున్నామంటే ఎంత టేస్టీ అమేజింగ్ ఫుడ్ రెడీ అయిపోతుంది. హోటల్స్‌లో అంతా వేస్ట్ తినడం చెప్పాలంటే. ఏమేస్తారో తెలీదు. ఎప్పుడు చేసింటారో తెలీదు. ఫ్రిడ్జ్‌లో పెడతారో తెలీదు. సో, మనకు నిజంగానే కుదరదు అన్నప్పుడు తినేసి మిగతా టైంలో ఇలా ఏదో ఒకటి ట్రై అంటే ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేసేదే హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఫిష్ తెచ్చుకున్నాము. ఇదైతే చాలా పెద్దగా ఉన్నింది. మళ్ళీ దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఇచ్చారు గానీ దీన్ని ఏమో ఇంట్లో పట్టలేదనమాట. చాలా మందంగా ఉన్నింది. సాంబార్ అస్సలు పట్టలేదు. అందుకే ఇప్పుడు దీన్నైతే ఫ్రై చేసేస్తున్నాను. అందుకే కర్రీ కట్‌లాగుంది. ఫ్రై అయితే బావున్నిందన్నమాట. ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు. కానీ గట్టిగా ఉన్నింది ఫిషు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట ఇంత గట్టిగా ఉండే ఫిష్ తినింది. మేబీ మాకు నచ్చలేదేమో. అండ్ దట్టు ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఫిష్ కూడా. మేము దీనికంటే తక్కువ ప్రైస్ తెచ్చి చేసుకొని తిన్నప్పుడే చాలా హ్యాపీగా తిన్నాము. దీన్ని ఇంత డబ్బులు పెట్టి తీసుకొనొచ్చి తిని గూడా టేస్ట్, ఆ గట్టి హార్డ్‌నెస్ ఏమో పట్టలేదు. ఇంట్లో ఎవరికీ పట్టలేదు. పోనీలెండి మిగిలిండేదాన్ని నేను ఫ్రై చేసుకున్నాను. అంటే ఫ్రై చేశాను అందరికీ కూడా. ఇంట్లో అందరూ హ్యాపీగా తిన్నారు. అండ్ మా పిల్లోనికైతే తినిపిచ్చేస్తున్నాను. చూడండి మంచిగా ఉడికింది గదా! అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.